మన గత నటి సావిత్రి, సహజ నటి, మహానటి అయినటువంటి సావిత్రికి సంబంధించినటువంటి సావిత్రి క్లాసిక్స్ అనే బుక్కు రావడం జరిగింది. ఈ బుక్కును ఆవిష్కరణలో భాగంగా చిరంజీవి గారు గెస్ట్గా రావడంతో పాటు సావిత్రి గారితో ఆయనకున్న అనుబంధాన్ని, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంభాషణను ప్రజలకు తెలియజేయడం జరిగింది. సావిత్రి లాంటి గొప్ప నటి మన తెలుగునాట ఉండడం గర్వకారణమని ఆయన ఆమెను తలుచుకొని ఎమోషనల్ అయ్యిండు. అదేవిధంగా ఒకానొక సందర్భంలో వర్షం పడుతున్నప్పుడు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నేను డ్యాన్స్ చేస్తుంటే ఆ డ్యాన్స్ను చూసిన సావిత్రి గారు నాకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చిరని చెప్పి కూడా చిరంజీవి చెప్పడం జరిగింది. ఈ విధంగా చిరంజీవి గారు ఒక మామూలు స్థాయి నటుడు నుంచి ఈరోజు తెలుగు ఇండస్ట్రీని శాసించే అంత గొప్ప నటుడుగా ఎదగడం తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణం. ఒక గొప్ప అద్భుతమైన నటుడు మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గొప్ప పేరు ప్రతిష్టలు పొందినటువంటి గొప్ప నటుడు. అలాగే రాజకీయవేత్త కూడా, రాజకీయాలలో కూడా కొంతకాలం ఉన్నాడు. తర్వాత సినిమాలను వేగవంతంగా అద్భుతంగా చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. గొప్ప నటుడు చిరంజీవి.